అయితే అమ్మాయి ఈరోజు ఉదయం 11 ప్రాంతంలో ఇటు సమ్మక్క గద్దెలలో సార్లమ్మ గద్దెలలో పూజారులందరూ వెళ్ళి ముగ్గులు వేయడం జరిగింది. ముగ్గులు వేసిన అనంతరం సాయంత్రం పూట ఇటు కన్నెపల్లి నుంచి సార్లమ్మను తీసుకెళ్లి గద్దెలలో తీసుకెళ్ళిన తర్వాత అటు గోవిందరాజు ఇటు పగిడిదరాజు వీళ్ళు ముగ్గురు కలిసి సమ్మక్క గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సమ్మక్కకు పగిడిదరాజుకు కళ్యాణం జరిపించిన తర్వాత వీళ్ళని గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే మీరు గమనించేది ఏంటంటే ఇటు సార్లమ్మ వచ్చేటప్పుడు హనుమంతుని జెండా పడతారు. హనుమంతుని నీడలో సార్లమ్మ బయలుదేరుతుంది మేడారంకి. ఎందుకంటే దుష్టశక్తుల కళ్ళు అమ్మవారి మీద పడకుండా అమ్మవారికి ఎటువంటి కీడు జరగకుండా హనుమంతుని రక్షలో సార్లమ్మ బయలుదేరుతుంది. స్వామి ఇప్పుడు సార్లమ్మ బయలుదేరుతుంది. మరి మొత్తం ఈ రోపాటి వాళ్ళని అందరినీ పెట్టిండ్రు కదా, ఈ రోపాటి వాళ్ళేమో ఈ సార్లమ్మని తీసుకొస్తారు, తుడుం దెబ్బ వాళ్ళేమో సమ్మక్కని తీసుకొస్తారు. ఏంది ఇంట్లో ఆంతర్యం ఏమన్నది నాకు ఎప్పుడు ఈ చిన్నపుర్రా మనం చదువుకోకపోతే నాకు ఎప్పుడు అనుమానమే, వీళ్ళు ఎందుకు ఈమెను తీసుకొస్తారు, వాళ్ళు ఎందుకు ఆమెను తీసుకొస్తారు. అట్లా ఏముండదమ్మా. సమ్మక్కకైనా సార్లమ్మకైనా గోవిందరాజు పగిడిదరాజుకైనా మధ్యలో పూజారులు ఉంటారు. పూజారుల చుట్టూ ఊర్లో ఉండే యూత్ పిల్లలు ఉంటారు, కన్నపల్లి యూత్, మేడారం యూత్, వాళ్ళ అమ్మవార్లకు ఉంటారు. వాళ్ళ చుట్టూ ఈ తుడుం దెబ్బ సర్కిల్ ఉంటుంది. వీళ్ళ చుట్టూ పోలీసు మన రోప్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం కదా, భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది, నెట్టేస్తూ ఉంటారు. అంటే పూజార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఈ నలుగురు రక్షణగా నిలుస్తారు అన్నట్టు. స్వామి ఇప్పుడు సారక్కని ఈడికెంచి తీసుకుపోతున్నారు కదా, పోయేసరికి ఎస్పీ సార్ ఏమంటే పోయేసరికి దగ్గర అమ్మ ఈడికెంచి ఆడికెంచి 3 గంటలు అటు పడుతుంది, మొత్తం 9:30-10 గంటల దాకా అవుతుంది అన్నారు. ఎందుకు రాత్రిపూటనే అమ్మవారు ఎవ్వరికి కనబడకుండా నేను పోయిన కింద కూడా వస్తే నేను వచ్చినా కానీ నాకు ఏం కనబడినట్టు అనిపించలే. ఒక చీర కట్టుకున్న ఒక పంతులు స్వామి మాత్రం కనబడ్డాడు. ఆయననే ఇప్పుడు మీరైతేనే కరెక్ట్ చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు నేను అసలు దాన్ని నేను చూసిన దాన్ని నేను ఒకటి చెప్తే ఇవన్నీ ఒకటి కాదు. మీరు ఎప్పుడు అసలు అమ్మవారిని చూడాలనుకుంటాం, దూరంకెంచే చూస్తాం మేము. ఎవరైనా చూడాలి, ఎట్లని చూడాలి, ఏం గుర్తు ఆనవాళ్ళు అనేది కాదు, బయట వాళ్ళకి ఎవరికి ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా పూజారులు అందరూ ఎర్రగుడ్డ కట్టుకుంటారు. ఇంకోటి ఏంటి, సాయంత్రం పూట అంటే చీకట్లను అమ్మవారిని తీసుకొస్తాం. మా పూజలు అనేవి చాలా గోప్యంగా ఉంటాయి. వేరే వాళ్ళు చూడకుండా మా పూజా కార్యక్రమాలకు ఎటువంటి భంగం కలగకుండా మేము ఈ మహాజాతరని నిర్వహిస్తామమ్మ. స్వామి ఇప్పుడు మీ జాతర అంతా నిర్వహిస్తున్నారు. ఆడనేమో ఇలా కింద మొత్తం అందరూ కడుపు కాలేదని కొంతమంది, పిల్లలకి పిఎన్లు కాలేదని కొంతమంది, ఇట్లా అందరు ఇట్లా అడ్డం పండుకున్నారు కదా, వాళ్ళది ఏందన్నట్టు లెక్క. అయితే ఏంటమ్మా, అమ్మవారు వీళ్ళ మించి వెళ్తే మంచి జరుగుతుంది, ఫలితం వస్తుందని అమ్మవారు వచ్చేటప్పుడు అలా పడుకుంటారమ్మా. ఈ అమ్మవారికి అయితే ఇట్లా మంచిగా వండుకున్నారు, అమ్మవారికి దొరికిపోయింది వాళ్ళకు. కానీ ఆడ సమ్మక్క కాడ ఏం దొరకాలి, ఏం కథ. పాపులికు అంటే పాపులికు ఇసుకేస్తే రాలని పాపులికు ఇగో ఇట్లా నిలబడడానికి ఉండదు, ఇంత కూడా గాలి రాదు. పోయిన కిందకు చూసిన నేను. మరి ఆడ అమ్మవారి దయ దర్శనము ఎక్కడైనా అమ్మే బిడ్డే కదా. అమ్మ శక్తివంతురాలు, ఆదిపరాశక్తి. అందుకనే అసలు అక్కడ అసలు చోటే ఉండదు, అసలు జనాలకు కనిపించేంత వీలు ఉండదు. ఏంటంటే అమ్మవారు గుట్ట దిగంగానే భక్తులు అంటే అంత మా వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల అధికారులు ఉంటారు, అమ్మవారిని తాకాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. మేము తాకనివ్వం, ఎందుకంటే అది అపవిత్రం కావద్దు కదా, గద్దకు చేరేంతసేపు ఎవరు ముట్టొద్దు అని మేము చేస్తాం. అందుకని అక్కడ అటు ఇటు తొక్కిసలాట ఒత్తిడి జరుగుతూ ఉంటుందమ్మా. మొత్తానికి అమ్మవారిని ఎవ్వరు తాకకుండా తీసుకొచ్చి గద్దెల మీద కూసబెట్టాలనే ముఖ్య ఉద్దేశం ఉండబట్టి ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత బందోబస్తు పెట్టుకొని ఎవరిని అవసరమి బందోబస్తు అంటే యాదకొచ్చి నువ్వు ఒక్క ముచ్చట అడుగుతా, మా కెమెరాలను కూడా కొట్టిరు పోయిన కిందకి గదింది ఏమంటుంది నాకు అర్థం కాలే. ఏమమ్మా మేము అంటే ఎవరు కొట్టినో తెలియదు కానీ కొట్టద్దు, ఎవరి మీద చేతులు చేసుకోవద్దు, కర్రలు కూడా వారొద్దు అని చెప్పినాము. ఈసారి అయితే చెప్పినాము, ఎందుకంటే అందరూ అమ్మవారిని చూడాలని తాకాలని ఉంటుంది, కానీ చేతులు మాత్రం చేసుకున్న అది పద్ధతి కాదు. మేము కూడా అందరికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినామమ్మా. పోయినకి అట్లా జరిగింది కాబట్టి సామాన్లు చెప్పినరంట, మొత్తానికి అమ్మవారిని తాకాలని చూడాలని పోయి పాడిపోకుండా అమ్మ ఏడున్నా అమ్మనే గుడికాడికి వచ్చి మంచి గద్దెల మీద దర్శనం చేసుకొని పోవచ్చు నిమ్మలంగా. అరుణ్ స్వామి మళ్ళీ రేపు కలుస్తా కానీ మిమ్మల్ని పోయేస్తా. మీ నాయన స్వామికి నమస్తే చెప్పు, శనార్థులు చంద్రవ చెప్పిందని చెప్పు. ఇక అరుణ్ స్వామి తోటి ముచ్చటి ఇది. ఇక నడవండి మనం జర ముందుకు పోయి పబ్లిక్ ఎట్లున్నారు, ఏం కథ, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, రోపాటి ఎంతవరకు వచ్చింది, అన్ని ముచ్చట్లు తెలుసుకుంటూ పోదామండి. ఎందుకంటే ఈ పబ్లిక్ తోటి నిలబడ్డ మనకు ఈ రోపాలే నూకుతారు మన యువతలకి. అట్లా కాకుండా జర మనం ముందే నడుద్దాం పండి.